నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు మరి యాక్చువల్గా మార్కెట్లో సూచీలను ఉద్రిక్తతలు అసలు వదలటం లేదు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల చుట్టూ ఉన్న అనిశ్చితులు, ముడి చమురు ఆందోళనలు మన స్టాక్ మార్కెట్ను వదలటమే లేదని చెప్పాలి. శాంతి చర్చలు ఫలవంతమైతే తప్ప ఈ వారము సూచీల ఊగిసలాట తప్పకపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల మార్చి త్రైమాసిక ఫలితాలు బలంగా నమోదు కావడం, అలాగే ఏంటంటే మార్కెట్లో సానుకూల పవనాలు వీచేలా చేయొచ్చునని విశ్లేషకుల అంచనా. ద్రవ్యోల్బణం ప్రభావం వచ్చే 2-3 క్వార్టర్స్ త్రైమాసికాల పాటు కనిపించవచ్చునని, స్థూల ఆర్థిక ఒత్తిళ్ల వల్ల మార్కెట్లు స్థిమితపడడానికి 6 నుండి 8 నెలల సమయం పట్టుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతోంది, అలాగేంటంటే వచ్చే రోజుల్లో ఎలా ఉండొచ్చు అనేది వారి అనుభవముతో మనకు చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ పాల్గొంటూ ఉన్నారు. సో వారిని ఈ కార్యక్రమానికి వెల్కమ్ చేయడానికి ముందు మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేయండి, బ్లూటూత్లో మాట్లాడవద్దు, డైరెక్ట్గా మొబైల్లోనే మాట్లాడండి. మీరు 2 కానీ 3 కానీ స్టాక్స్ అడగండి, కుదిరితే స్పెల్ కూడా చేయండి. చేస్తే క్లియర్గా సార్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. వెంకట్జీ గుడ్ మార్నింగ్. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, చూడండి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్ యూఆర్ ఆడిబుల్. థ్యాంక్ యూ వెంకట్ గారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, 4 రోజులు అయిపోయింది మీతో మాట్లాడి, మేము మా ఇన్వెస్టర్స్ మేము అందరం కూడా సార్. సో సార్ మరి ఏంటంటే సార్ మార్కెట్లో మరి ఇంకా అలాగ ఊగిసలాట అయితే కొనసాగుతూ ఉంది సార్. ఒక హాఫ్ మినిట్ చెప్తే కాలర్స్ రెడీగా ఉంటారు సార్. సార్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఎస్ సార్. మార్కెట్ ఇంకా మన టార్గెట్ కి రాలేదు సార్. 23,150 మనం టార్గెట్ చెప్పుకున్నాం లాస్ట్ వీక్ సార్. టార్గెట్ వరకు ఇంకా రావాలి టార్గెట్. ఓకే సార్, ఓకే. రావాలి అని అంటే 100% అని కాదు కానండి, వాస్తవంగా చెప్పాలంటే గ్లోబల్ గా వచ్చేసి మనకి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $110 దాటిందండి. $111 ఉంది. అవును సార్, అవునండి. రూపీ కూడా చూసుకుంటే యూఎస్డీ అయినారు $96. ఈ రోజు హై వచ్చేసి $96.15 అండి సార్. ప్రస్తుతం $95.96 ట్రేడ్ అవుతుంది, కానీ సార్ $96 దాటేసి వెళ్ళిపోయింది సార్. సార్ సో ఈ 2 మేజర్ అండి, మేజర్ కన్సర్న్స్ ఈ 2. సో రిమైనింగ్ ఇందాక మీరు ఓపెనింగ్ లో చెప్పినట్లుగా కార్పొరేట్ ఫలితాలు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. చాలా అద్భుతంగా రిటర్న్స్ అయితే అంటే రిజల్ట్స్ అయితే ఇచ్చినాయండి సార్. సో మెయిన్ గా అది ఒక్కటే మన మార్కెట్ ని కాపాడుతుంది. 1326 కంపెనీలు రిజల్ట్స్ ఇస్తే 782 కంపెనీలు పాజిటివ్ ఇచ్చినాయండి. మోర్ దాన్ 50%. 544 కంపెనీలు నెగిటివ్ ఇచ్చినాయి. అంటే మోర్ దాన్ 60% కంపెనీస్ పాజిటివ్ లో ఉన్నాయి. ఏది ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా గత సంవత్సరం నుంచి కూడా మనం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. ట్రంప్ వల్ల టారిఫ్ వార్లు జరుగుతానే ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. సో టారిఫ్ వార్ల తర్వాత రీసెంట్ గా 2 నెలల నుంచి యుద్ధం, అన్ని రకాలు ఉన్నా కూడా కంపెనీ రిజల్ట్స్ అయితే బాగానే ఇచ్చినాయండి సార్. సో అది ఒక్కటే మనకి ఇండియన్ ఎకానమీ చూసుకుంటే చాలా ఒక విధంగా శుభసూచకమే. అయితే కొద్దిగా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కంట్రోల్లోకి వచ్చి, అయితే ఇంకొకటి విషయం మనం మూర్తి గారు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పటికీ కూడా మనం రష్యా నుంచి క్రూడ్ కొంటున్నాం అండి. ఓకే, కొంటున్నాం, కానీ మరి ఇదివరకులాగా డిస్కౌంట్ ప్రైస్లో కాదు, బట్ కొంచెం తక్కువ ప్రైస్కి కొంటున్నాం సార్. అది ఒకటే మనకి కాపాడుతుంది. ఇంకా ప్రస్తుతానికి దాని మీద శాంక్షన్లు అయితే ఇప్పుడు వరకు ఏమి లేవు అంటే ప్రస్తుతానికి ఫ్రీగానే వదిలేశారు. సో అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఎంతో కొంత మనకి ఇబ్బంది లేకుండా అయితే ఉంది సార్. సో మొన్న ఒక పెట్రోల్ మీద $3, డీజిల్ మీద $3 పెంచారు. అందరూ అనుకున్నారు చాలా పెంచుతారని, కానీ చాలా తక్కువ పెంచారండి. పెంచింది రూపాయేనండి పెంచింది మొత్తం మీద. ఓకే, మొత్తం మీద. ఎందుకంటే 2024లో $2 తగ్గించారు. అవును, అంటే $3 పెంచారు. అంటే దాని అర్థం ఏంటి? తగ్గింపును క్లియర్ చేసి $1 పెంచారు. అంతే. కరెక్ట్. అవును, అంటే పెంపు ఒక విధంగా అసలు లేనట్టు, ఒక విధంగా అంటే ఎకానమీ మీద బర్డెన్ లేదు. పాజిటివ్ గా గుడ్ సార్, గుడ్ పాజిటివ్. అది పెద్ద విషయం ఏం కాదు. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ నెక్స్ట్ పెంచుతుందా అంటే పెంచవచ్చు. పెంచినా కూడా వెరీ నామినల్ గా పెంచడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇది ఇప్పట్లో కాదు, గ్లోబల్ గా ఏదన్నా సిచ్యువేషన్ కంట్రోల్ లేకపోతే పెంచడానికి ఛాన్స్ ఉంది. అంతకుమించి ఏం లేదండి. ఓవరాల్ గా ఇంకోటి మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం, ఫారెక్స్ రిజర్వ్స్ నుంచి కూడా. అవును సార్, ఫారెక్స్ రిజర్వ్స్ కూడా చాలా హెల్దీగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. జనవరి మంత్ లో మనకి ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి?
భయపడక్కర్లేదండి. కొద్దిగా క్రూడ్ ఆయిల్ అండ్ రూపీ వాల్యూ బాగా డిప్రిషియేట్ అవుతుంది. అది కొద్దిగా కంట్రోల్లోకి వస్తే ఇంకా రిమైనింగ్ అంతా పరిగెడుతుందండి మార్కెట్. అది కూడా వచ్చేస్తుందండి 1 or 2 months లో కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇబ్బంది అనేది భయపడాల్సిన అవసరం లేదు. ఈ డౌన్ ఫాల్ ని ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద చూసుకోండి. కొద్దిగా ప్రస్తుతం అయితే సెల్ ఆన్ రైజ్ లో అయితే మార్కెట్లోకి వచ్చింది. సో 23,900 అండి హైయెస్ట్. 23,900 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. 23,150 దగ్గర ఏమో సపోర్ట్ ఉందండి. ఇవి నా లెవెల్స్. లాస్ట్ టైం చెప్పారు. సో ఈ లాస్ట్ టైం సో 23,900 దాటితే పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 23,150 దగ్గర ఏమో సపోర్ట్ తీసుకోవడానికి కిందకు వస్తే సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఈ వారం అంతా కూడా ఈ లెవెల్స్ మెయింటైన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది మూర్తి గారు. ఈ రోజు అయితే భారీ గ్యాప్ డౌన్ లోనే ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అచ్చా, ఈ రోజు భారీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవడానికి గ్యాప్ డౌన్ లోనే ఓపెన్ అవుతుందండి. 100 నుంచి 100 పైన 100+ గ్యాప్ డౌన్ లోనే ప్రస్తుత డేటా సజెస్ట్ చేస్తారు. ఓకే సార్, రైట్. కార్యక్రమంలో మళ్ళీ ముందుకు వెళ్ళడం మళ్ళీ మాట్లాడుకుందాం సార్. దీని మీద గ్యాప్ డౌన్ ఎట్లా ఉంటుంది అనేది మీరు మళ్ళీ ఎస్ఎస్ చేద్దరు కానీ. సో సార్ కాలర్స్ రెడీగా ఉన్నారండి. వెంకటనారాయణ గారు మార్కాపురం. సార్ నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి ఏ స్టాక్స్ కోసం? సార్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ సార్ 12% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. అది బాగా పెరిగి డౌన్ అవుతుంది. అది ఎగ్జిట్ అవ్వాలా హోల్డ్ చేయాలని ఒకసారి చెప్తారు. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ప్రస్తుతం వచ్చేసి మనకి 16,590లో ఉందండి. రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. రిజల్ట్స్ బాగానే ఇచ్చింది. సో రీసెంట్ మార్కెట్ సినారియోలో కొద్దిగా డౌన్ అవుతుంది కానీ టెక్నికల్గా అయితే హోల్డ్ చేసుకునే స్టాకే. సో ఈ రోజు కొంచెం గ్యాప్ డౌన్ అవుతుంది కాబట్టి మార్కెట్తో పాటు ఇది కూడా డౌన్ అయితే మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రాఫిట్ అయితే కొంచెం తగ్గుతుంది కానీ తిరిగి మళ్ళీ పెరుగుతుంది సార్. హోల్డ్ చేయండి సార్. సార్ అదండి సూచన. సార్ మరో కాల్ రండి, సురేష్ గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ జీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. సార్ ఫ్రెష్ బై సార్ అంబుజా సిమెంట్, విక్రమ్ సోలార్, టాటా సిల్వర్ సార్ చెయ్యొచ్చా సార్? అంబుజా సిమెంట్, విక్రమ్ సోలార్ అండ్ టాటా సిల్వర్. ఓకే. అంబుజా అండ్ ఈ వీక్ మనకి సిమెంట్ బాగానే ఉండడానికి ఛాన్స్ ఉన్నాయండి. సిమెంట్ కంపెనీ షేర్లు కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేస్తాయి. అయితే కొద్దిగా డౌన్ రావడానికి ఛాన్స్ అయితే ఉందండి అంబుజా సిమెంట్. టెక్నికల్గా కొంచెం వీక్నెస్ అయితే కనిపిస్తోంది. అరౌండ్ 413, 413 నుంచి 415 దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ జోన్ వరకు వచ్చి అంటే అంతవరకు రాకపోయినా కనీసం 420 జోన్ వరకు వచ్చినా కూడా అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి అంబుజా సిమెంట్లో. విక్రమ్ సోలార్ ఇప్పుడే వద్దు సార్, కొంచెం వెయిట్ చేద్దాం. టూ మచ్ టైట్ కన్సల్టేషన్ ఉంది. ఏదైనా 230 దాటినంత వరకు కూడా ఫ్రెష్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయొద్దు. 230 దాటిన తర్వాతే తీసుకోండి. అలాగే టాటా సిల్వర్. సో సిల్వర్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంకొంచెం కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడే సిల్వర్లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. ఇంకొంచెం కిందకి రానే ఉండే టాటా సిల్వర్ ఇంకొంచెం కిందకి వస్తుందండి. ఇప్పుడైతే వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం సార్. సార్ అదే సూచన. సో సార్ మరో కాల్ రండి, ఒంగోలు నుండి శ్రీమన్నారాయణ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే. ఎన్హెచ్బిసి 82లో తీసుకున్నాను సార్. ఓకే. అలా ఎన్హెచ్బిసి 82లో తీసుకున్నా. ఓకే అండి, అదొకటేనా స్టాక్? ఈ రేట్లో సార్ ఒక స్టాకేనా? తర్వాత ఐషర్ మోటార్స్ కూడా 7,000లో తీసుకున్నాను సార్. తర్వాత గ్రాఫైట్ ఇండియా తీసుకోవచ్చా ఈ రేట్లో? ఈ 3 స్టాక్స్ గురించి కాస్త చెప్పగలరా? సో గ్రాఫైట్ ఇండియా అండ్ ఐషర్ మోటార్స్ ఏమో ఫ్రెషా? ఐషర్ మోటార్స్ ఆల్రెడీ తీసుకున్నారా? ఆల్రెడీ ఐషర్ మోటార్స్ 7,000 రూపాయలు తీసుకున్నాను. హోల్డ్ చేస్తున్నారు. 7,000లో తీసుకున్నారు. ఓకే. ఆల్రెడీ మనకి ఐషర్ మోటార్స్ కూడా అక్కడే ఉందండి. ఈ వారం రిజల్ట్స్ ఉన్నాయి ఐషర్ మోటార్స్లో. హోల్డ్ చేయండి, పర్వాలేదు. మీ ప్రైస్ దగ్గరే ఉంది ఐషర్ మోటార్స్, హోల్డ్ చేయొచ్చు. ఎన్హెచ్బిసి కొంచెం కిందకు వస్తుందండి. 75 రూపాయల దగ్గర మనకి మేజర్ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. సో 75 రూపాయల వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఈ రోజు వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు. సో 75 రూపాయలు ఆ జోన్కి వచ్చినప్పుడు మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోండి అక్కడ. అలాగే గ్రాఫైట్ ఇండియా ఫ్రెష్ ఎంట్రీ అడిగారు. సో గ్రాఫైట్ ఇండియా వచ్చేసి మనకి 774.45లో ఉంది. సో 750 పైన ఉన్నంతసేపు కూడా మనకి బుల్లిష్గానే అనుకోవచ్చు. సో 750 పైన ఉన్నంతసేపు మీరు బయింగ్ జోన్లో ఉండొచ్చు అండి. రైట్ సార్. సార్ మరో కాల్ రండి, వినుకొండ నుండి మణికంఠ. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్. వెంకట సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మణికంఠ గారు. రీసెంట్ గా భారత్ కోకింగ్ కోల్ ఒకటి 38.5 దగ్గర తీసుకున్నాం సార్ షార్ట్ టర్మ్ కోసం. అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు? భారత్ కోకింగ్ కోల్ ఒకటి. భారత్ కోకింగ్ ఎంతలో తీసుకున్నారు? 38.5 సార్, 38.5 దగ్గర తీసుకున్నాం. అక్కడే ఉంది, మీ ప్రైస్ దగ్గర ఉంది. 45 వరకు హోల్డ్ చేయండి షార్ట్ టర్మ్ లో సార్.
షార్ట్ టర్మ్కి 45 వరకు హోల్డ్ చేయండి. అండ్ మణికంఠ గారు మీకు తెలుసు 45 దాటితే మాత్రం మళ్ళీ బాగా పైకి వెళ్ళిపోతుంది, మీకు ఐడియా ఉంది కదా. సో చూడండి, మీరు షార్ట్ టర్మ్లో బుక్ చేసుకుందాం అనుకుంటే 45 క్రాస్ అయింది, హోల్డ్ అయింది అంటే మాత్రం ఇంకా బాగా పెరిగిపోతుందండి. షార్ట్ టర్మ్లో అయితే అక్కడ బుక్ చేసుకోవచ్చు. మణికంఠ గారు ఎనీ మోర్? రైట్, ఫోన్ చేస్తుండండి, ఈ మధ్యన చేయలేదు మీరు మణికంఠ గారు, చేయండి. ఓకే రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రమేష్ గారు కాకినాడ నుండి. సార్ గుడ్ మార్నింగ్. రమేష్ జీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. Yes. కేఆర్బిఎల్ లో 350 రేటింగ్ తీసుకున్నామండి. ఇంకొకసారి చెప్పండి. 350. కేఆర్బిఎల్ అండి 350 రేటింగ్ తీసుకున్నామండి. కేఆర్బిఎల్ ఓకే, కేఆర్బిఎల్ 359. ఓకే 350 అండి, 350 రేటింగ్ తీసుకున్నామండి. పెరుగుతుందండి 350లో ప్రస్తుతం 338.85లో ఉందండి. ఎప్పుడు తీసుకున్నారు? 2-3 రోజుల క్రితం తీసుకున్నారా? అవునండి అవునండి. సో కొంచెం కిందకు వస్తుందండి. 320 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, కొద్దిగా వాచ్ చేయండి. సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. సార్. సార్ రమేష్ జీ అదండి సూచన. సో సార్ శర్మ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. Yes, sir. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మోల్టెక్ ప్యాకేజ్ ఈ రెండు అమ్మేసుకొచ్చింది, ప్రాబ్లం ఏమన్నాను. ఒకసారి మళ్ళీ చెప్పరా? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి, సెయిల్. ఓకే ఎంతలో తీసుకున్నారు మోల్టెక్ ప్యాకేజ్, సార్? మోల్టెక్ ప్యాకేజ్. మోసెస్ ప్యాకేజ్ అని పడుతుంది. రెండో స్టాక్ చెప్తున్నారా? ఓకే ఓకే, రెండో స్టాక్ అండి. మోర్ఫెన్ ల్యాబొరేటరీస్ చెప్తున్నారు రెండో స్టాక్, అంతేనా? కాదు, మోల్టెక్ ప్యాకేజీ. మోల్టెక్ ప్యాకేజ్ అంటున్నారండి. మోల్టెక్, ఓకే. మోల్టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ చెప్పండి. అది రెండు ప్రాఫిట్ లో ఉన్నాం సార్, అమ్మేసుకొచ్చింది ఇవాళ. సెయిల్ ఎంత ప్రాఫిట్ లో ఉన్నారు? అంటే 70 రూపాయలు తీసుకున్నాను. 100% పైన ఉంది. 100% ప్రాఫిట్ లో ఉంటే 50% అమ్మేసి 50% హోల్డ్ చేయండి, అంటే స్టాక్స్ ని ఫ్రీ చేసేయండి. మీ పెట్టుబడి వెనక తీసుకుని మిగతా ఉంచేయండి, అయ్యే పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్ హోల్డింగ్ స్టాక్ అండి ఇది. మోల్టెక్ ఎంత ప్రాఫిట్ లో ఉన్నారు? మోల్టెక్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సార్, ప్రాఫిట్ బుకింగ్ జోన్కి వచ్చింది. షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ బుకింగ్ జోన్ అండి, 720 రూపాయల దగ్గర షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనిపిస్తుంది మోల్టెక్ ప్యాకేజింగ్. మీరు కొంత ప్రాఫిట్ అయితే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, కొంత అయినా బుక్ చేసుకోవచ్చు, ఫుల్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటే ఫుల్ బుక్ చేయండి, లాంగ్ టర్మ్ కోసం తీసుకుంటే కొంత ఇక్కడ బుక్ చేయండి. రైట్ సార్. సార్ మరో కళ్ళండి ఎన్వి రావు గారు విశాఖపట్నం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఒకటి నవా రిజల్ట్ బాగాలేదు కదా, ఇప్పుడు కొనుక్కోవచ్చా? రెండోది టాటా స్టీలు స్టీలు ఎక్కడ అమ్ముకోవాలి? బేస్డ్ ఆన్ రిజల్ట్స్ చెప్పండి సార్. టాటా సార్ రెండింటికి రిజల్ట్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి, మీరు చూసే ఉంటారు. టాటా స్టీల్ అండ్ సెయిల్ చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. రిజల్ట్స్ పరంగా చూసుకుంటే మాత్రం మనం లాంగ్ టర్మే ఉంచుకోవాలి. కానీ ప్రస్తుత మార్కెట్ సినారియోలో కొంత మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే కొంత ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. ఇది స్టీల్ స్టాక్స్లో. నవా వచ్చేసి ఇంకా డౌన్ అవుతుంది సార్, ఇంకొంచెం కిందకి రావడానికే ఛాన్స్ ఉంది. సో టెక్నికల్గా కూడా కొద్దిగా వీక్నెస్ అయితే కనిపిస్తోంది. మీరు చూసుకుంటే ప్యాట్ బాగా డౌన్ అయిందండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ దగ్గరగా 27.6% డౌన్ అయింది. కాబట్టి ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఆల్మోస్ట్ మనకి 550 ఆ జోన్ వరకు కూడా రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయొద్దండి నవాలో. రైట్ సార్. రైట్ సార్. సో సార్ రమేష్ గారు హిందూపురం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ మాది మార్జిన్లో తీసుకోవడం సార్, ఇది ఇంకో కేస్ టెక్నాలజీ సార్. కేఎన్స్ టెక్నాలజీ తీసుకుంటారా? కేఎన్స్ టెక్నాలజీస్ మీరు ఎంటీఎఫ్లో తీసుకున్నారా? అవును సార్. ఓకే, ఎంతలో తీసుకున్నారు? సార్ 3,300 తీసుకోవాలి సార్. 3,300, ప్రస్తుతం 3,271. చాలా కీలకమైన సపోర్ట్ దగ్గర ఉందండి. 3,220 దగ్గర సపోర్ట్ అండి. ప్రస్తుతం 3,271లో ఉంది. సపోర్ట్ కనుక బ్రేక్ అయితే ఇంకా బాగా కిందకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి కేన్స్ టెక్నాలజీస్. అందులోనూ రిజల్ట్స్ కూడా చాలా వీక్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో ఈరోజు చూద్దాం సార్, ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయ్యి ఇంకా కిందకి వెళ్తుందంటే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 2,460 దగ్గర ఉందండి. అక్కడ వరకు కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేస్తానంటే స్టాప్ లాస్ చెప్తాను. స్టాప్ లాస్ ఏమైనా మెయింటైన్ చేస్తారా? చెప్పండి సార్. చెప్పండి. సో స్టాప్ లాస్ వచ్చేసి
3050 అండి, 3050 స్టాప్ లాస్. 3050 బ్రేక్ అయిందంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. సార్ రైట్ సార్. 3050 సార్ స్టాప్ లాస్. ఎస్ సార్. సో సార్ కేవీ రావు గారు హైదరాబాద్ అండి. సార్ గుడ్ మార్నింగ్ రావు గారు. మూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం. అలాగే వెంకట గారికి నమస్కారాలు. నమస్తే. నమస్తే అండి. సార్ శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటండి, నెట్ వెబ్ ఒకటి, కెనరా బ్యాంక్, ఈ మూడింటి గురించి చెప్పండి సార్. ఎంతో లాస్ట్ షో చేసుకున్నాను. 3 మీరు తీసుకున్నారా? అవును సార్ తీసుకున్నాయి. లాస్ లో ఉన్నాయి అంటున్నారా? లాస్ట్లో ఉన్నాయండి, లాస్ట్లో క్యారీ. గతంలో ప్రాఫిట్ లో ఉండేది శ్రీరామ్ ఫైనాన్స్, ఈ నెట్ వెబ్ కూడా, ఈ రెండు కూడా ఓకే. వెళ్ళిపోతున్నాయి సార్. 3 కూడా మంచి స్టాక్స్ ఏనండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేదే. ప్రస్తుత మార్కెట్ల పరిస్థితుల వల్ల మీకు కొంచెం డౌన్ కనిపిస్తుంది, లాసులు కనిపిస్తున్నాయి, కానీ తిరిగి పెరుగుతాయండి. వ్యాపారం అన్న తర్వాత ఒడిదుడుకులు సహజము, పైకి కిందకి వెళ్తానే ఉంటాయి. సో మీరు కిందకు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫండమెంటల్గా చెక్ చేసుకోవాలండి, కంపెనీలో లాంగ్ టర్మ్గా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది ఫండమెంటల్గా మనం చూసుకుని, సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి ప్రస్తుత పరిస్థితుల్లో అవి కొద్దిగా కిందకు వస్తే వాటిల్లో మళ్ళీ కొద్దిగా అడిషనల్ యూనిట్స్ పర్చేస్ చేసుకునే విధంగా కనుక మీరు ఉంటే లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోగలుగుతారండి. శ్రీరామ్ ఫైనాన్స్ మంచి స్టాకేనండి, హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ కిందకు వస్తే యావరేజ్ చేయండి. అలాగే నెట్వెబ్ కూడా 3600 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఆ జోన్కి వచ్చినప్పుడు నెట్వెబ్ టెక్నాలజీస్లో కూడా మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే కెనరా బ్యాంక్ కూడానండి, కెనరా బ్యాంక్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. సో అరౌండ్ 125 ఆ జోన్ అయితే మంచి జోనే, మీరు యావరేజ్ చేసుకోవడానికి అక్కడ యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. సార్ సో సార్ మరో కాలర్ అండి, మల్లికార్జున గారు పిరుగురాల నుండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఎస్ సార్ చెప్పండి. టాటా స్టీలు, ఐనాక్స్ స్టీల్. టాటా స్టీల్ అండ్ రెండోదండి ఐనాక్స్. ఐనాక్స్ స్టీల్ సార్, అది ఐనాక్స్ 160 ఓకే. తీసుకున్నాను. రెండు హోల్డ్ చేస్తున్నారా? ఎంతలో తీసుకున్నారు? హోల్డ్ చేస్తాను. ఐనాక్స్ ఎంతలో తీసుకున్నారు సార్? టాటా స్టీల్ ఫ్రైడే కాల్ తీసుకున్నాను సార్, 230 కాల్ తీసుకున్నాను. ఐనాక్స్ ఎంతలో తీసుకున్నారు సార్? 160 సార్. 160. ఓకే. టాటా స్టీల్ ఏమో ఆప్షన్స్ తీసుకున్నారు మీరు. అవును సార్, 230 కాల్. రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్పి ఫ్రైడే మీరు 230 కాల్ తీసుకున్నారు. అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఎందుకు తీసుకున్నారు? ఓటీఎంలకి వెళ్ళమాకండి. ఓటీఎంలు డీకే చాలా స్పీడ్గా ఉంటాయి, ఈటా డీకే చాలా స్పీడ్గా ఉంటుందండి ఓటీఎంలు, ఎందుకంటే 100% ప్రీమియం ఉంటుంది అవుట్ ఆఫ్ మనీ. కాబట్టి అందులో మనకి ఎక్స్పైరీ దగ్గరికి వస్తుంది కదా, ఎక్స్పైరీ దగ్గరికి వస్తూ ఉంటే ప్రీమియం, ఎండాకాలంలో రోడ్డు మీద ఐస్ క్రీమ్ పెడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి, అంతే. ప్రీమియం కొద్దిగా తగ్గినా కూడా చాలా ఫాస్ట్గా డీకే అవుతాయండి. అందుకని కొంచెం అవుట్ ఆఫ్ ది మనీ అవాయిడ్ చేయండి సార్. సరే ప్రస్తుతం ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి 230 కాలు పైకి రావాలి అంటే టెక్నికల్గా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ బట్ థింగ్ ఏంటంటే ఈరోజు మార్కెట్ డౌన్లో ఓపెన్ అవుతున్నాయి, ఈరోజు ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. టెక్నికల్గా అయితే బాగానే స్ట్రాంగ్గా ఉంది, కానీ బట్ ఓవరాల్ మార్కెట్ సినారియో డౌన్ ఉంది కాబట్టి డౌనే వస్తుందండి. టాటా స్టీల్ రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయి, ఇందులో ఎటువంటి అనుమానం లేదు సార్. అలాగే ఐనాక్స్ విండ్ హోల్డ్ చేయండి. 93 రూపాయల దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. 93 ఆ జోన్ దగ్గర కిందకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి. రైట్ సార్. ఎస్ సార్. సో సార్ మరో కాలర్ అండి, రామకృష్ణ గారు వైజాగ్. సార్ నమస్కారం. నమస్తే మూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ వెంకట్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు గుడ్ మార్నింగ్ అండి. మీరు ఛానల్లో ఉంటే ఫోన్ కాల్ కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ టెక్స్మెకో రైల్ సార్, రీసెంట్ గా ఏదో 4000 crores ఆర్డర్ వచ్చిందని విన్నాను. నా స్టాక్ ప్రైస్ 130లో ఉన్నాయి సార్. ఎస్. అది హోల్డ్ చేయమంటారా? లాంగ్ టర్మ్ అనే తీసుకున్నాను, కొంచెం బాగా కరెక్షన్ అయింది. ఇప్పుడు నా ప్రైస్ కి దగ్గరలోనే ఉంది, 10-15 రూపీస్. ఆర్డర్ బాగుందన్నారు కదా, హోల్డ్ చేయమంటారా లేకపోతే సలహా చెప్పండి సార్. ఆర్డర్ అయితే వచ్చిందండి, 360 million రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది. మనకి ఇది పాత న్యూసేనండి, ఏప్రిల్ 28వ తారీఖు న్యూస్, ఇప్పుడు కాదు, పాతదే. రీసెంట్గా రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయండి, రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది ఏం లేదు. అండ్ మీ ప్రైస్ ఎంత అన్నారండి? 130 సార్. 130. ఓకే, 1167 ఉంది కాబట్టి యావరేజ్ కూడా ఏం చేయక్కర్లేదులేండి, హోల్డ్ చేయండి, పర్లేదు. రెండోది లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ గురించి ఇందాక మీరు ఒకటి చెప్పారు. అయితే నేను ఈ విషయం లాస్ట్ టైం మన ఛానల్లో కూడా 2-3 సార్లు చెప్పుకున్నాం. లాస్ట్ ఇయర్ 2025లో మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ విపరీతంగా రిటర్న్స్ ఇచ్చినాయి అండి. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ని బీట్ చేసే రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. కాబట్టి ఈ ఇయర్ ఏమవుతుంది అంటే లార్జ్ క్యాప్స్ తక్కువగా రిటర్న్స్ ఇస్తాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని కూడా నేను లాస్ట్ వీకే వేరే ఎవరో కాల్ అడిగినప్పుడు కూడా చెప్పానండి. హోల్డ్ చేయండి సరే,
మీరు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. లార్జ్ గ్యాప్ ఉండాలి మన దగ్గర, స్మాల్ గ్యాప్ ఉండాలి, మిడ్ క్యాప్ ఉండాలి. 3 ఉంటేనే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మొత్తం తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టొద్దండి. దాన్ని కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అలా చేయొద్దు ఎప్పుడు కూడా. మీరు చేసేది కరెక్ట్, కంటిన్యూ చేయండి. ఎస్ సార్. రైట్ సార్ ఓకేనండి, చాలా మంచి సూచన చెప్పారు. కాన్సన్ట్రేట్గా చేయొద్దు, డైవర్సిఫై చేయమని మీ ఉద్దేశం. రైట్ సార్, వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. సో సార్ మరో కాల్ అండి, అనిల్ కుమార్ గారు కరీంనగర్. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. చెప్పండి అనిల్జీ. సార్ వెంకట గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది మార్చి ఒకటి అది ఆవరేజ్ చేయాలనుకుంటున్నాను. ఎన్ఎస్డిఎల్ సార్, ఈ రెండు ఆవరేజ్ చేయాలనుకుంటున్నాను. ఎంతలో ఉన్నాయి? 200 ఉంది సార్ మార్చి. ఎన్ఎస్డిఎల్ వచ్చేసి 1100 ఉంది. ఓకే సార్ చెప్తారండి. మార్చిప్ మీ ప్రైస్ దగ్గరే ఉంది కదా సార్, ఇప్పుడు యావరేజ్ చేయడం ఎందుకు? అది తీసుకుని చాలా రోజులు అవుతుందండి. అవును, చాలా రోజులు అవుతుంది, కరెక్టే. మీ ప్రైస్ దగ్గరే ఉంది కదా, మళ్ళీ యావరేజ్ చేయడం దీనికి. ఎప్పుడైనా యావరేజ్ ఎప్పుడు చేస్తాం? మన ప్రైస్ కన్నా బాగా తగ్గిపోయినప్పుడు యావరేజ్ చేస్తాం, లేదా పెరుగుతూ ఉన్నప్పుడు కూడా యావరేజ్ చేయాలి. పెరుగుతూ ఉన్నప్పుడు కూడా మనం అడిషనల్గా యూనిట్స్ బై చేయాలి, లేదా బాగా తగ్గినప్పుడు కూడా బై చేయాలి. మళ్ళీ మన ప్రైస్ దగ్గర ఉంది కదా, ఇప్పుడు ఏం చేయొద్దు. ప్రస్తుతం కొంచెం డౌన్ అయితే చూపిస్తుంది, కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. అరౌండ్ 180, 185 ఆ జోన్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ జోన్ వరకు వస్తే అప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దండి. ఎన్ఎస్డిఎల్ కూడా ఇప్పుడే యావరేజ్ ఏం ప్లాన్ చేయొద్దు, ఇంకొంచెం కిందకు వస్తుందండి. 790 నుంచి 800 ఆ జోన్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ జోన్ వరకు వస్తే అప్పుడు యావరేజ్ చేద్దాం. ప్రస్తుతం ఫాలింగ్ నైఫ్ స్టేజ్లో ఉంది ఎన్ఎస్డిఎల్, ఇప్పుడేం యావరేజ్ చేయొద్దు. ఎస్ సార్. సార్ అదే సూచన. సో సార్ మరో కాల్ అండి, సత్యనారాయణ గారు గుడివాడ నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ, చెప్పండి. నా దగ్గర 4 స్టాక్లు ఉన్నాయి, 4 కూడా నా లాసులు ప్రకటించినాయి సార్. ఒకసారి వింటారా? చెప్పండి. ఆర్ఈసి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎంజిఎల్, హడ్కో, ఈ 4 ఉంచేసేయమంటారా ఒక సంవత్సరం పాటు? ఉంచండి. ప్రస్తుతం ఈ 4 కూడా అంటే ఇప్పుడేం యావరేజ్ ప్లాన్ చేయొద్దు. ఈరోజు మార్కెట్ డౌన్ ఉంది కదా, ఇప్పుడు ఆర్ఈసీ ఉందండి 345.85. రీసెంట్ రిజల్ట్స్ కూడా బాగాలేదు, కొంచెం వీక్నెస్ అయితే ఉంది. రిజల్ట్స్ అయితే మిక్స్డ్గా ఉన్నాయి. కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. 330 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, అండ్ కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు యావరేజ్ చేయదు, కిందకి వచ్చిన తర్వాత చూద్దాం. 330 దగ్గర వరకు రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా 547లో మనం ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. 534 దగ్గర మనకి కొద్దిగా ఇంటర్మీడియట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ కొద్దిగా టెక్నికల్గా వీక్గా కనిపిస్తుంది. కొంచెం కిందకు వచ్చిన తర్వాత 530 నుంచి 535 మధ్యలో యావరేజ్ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే ఏమొద్దు. అలాగే హట్కో కూడా మంచి కంపెనీ అండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. టెక్నికల్గా వీక్నెస్ కూడా ఉందండి దీంట్లో, ఇంకొంచెం కిందకు వస్తుంది. అందుకని ఈ ప్రైస్లో యావరేజ్ ఏం చేయొద్దండి, కొద్దిగా వెయిట్ చేద్దామండి. మార్కెట్ రికవరీ మోడ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వీటిలో యావరేజ్ ప్లాన్ చేసుకుంటే మీకు చాలా స్పీడ్గా ప్రాఫిట్లోకి వచ్చేస్తారండి. సార్ రైట్ సార్. సార్ అదే సూచన. సార్ మరి కార్యక్రమంలో సమయం తెలియకుండానే అయిపోయింది. అయితే ఏంటంటే లాస్ట్ కాలర్ తీసుకుందాం. సుధాకర్ రెడ్డి గారు కడప నుండి. సార్ నమస్కారం. సార్ సుధాకర్ జీ నమస్కారం. నమస్కారం. నెంబర్ 3 గణేష్ దీపక్ గుంటూరు. వీటి గురించి గణేష్ దగ్గర 250తో కొన్నాను సార్, ఈ రోజు లాస్ట్ అయినట్టున్నారు సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? గణేష్ ఎకోస్పియర్ అండి. ఎస్ సార్, 250తో కొన్నాను సార్. అది గణేష్ ఎకోస్పియర్ కాదండి, 250లో కొన్నారు. సార్ నమస్కారం సార్, నా వాయిస్ రావట్లేదు సార్ మీకు? వస్తుందండి, మీరు టీవీ మ్యూట్ చేయండి సార్. గణేష్ ఎకోస్పియర్ అని అడుగుతున్నారు సార్. అవును సార్, గణేష్ 250 రూపాయలతో కొన్నాను సార్. అది 250 ఎకోస్పియరా, వేరే స్క్రిప్టా? లేదు సార్, మామూలుగా కొన్నాను సార్. ఓకే సార్ ఏం సార్ చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి సార్. గణేష అది పూర్తి పేరు చెప్పండి సార్. అంటే గణేష ఎకోస్పియరా, గణేష బెంజోప్లాస్టా, గణేష కన్స్యూమర్ ప్రొడక్ట్సా? నేను అబ్రివేషన్ చెప్తాను సార్, అబ్రివేషన్ చెప్తాను. జీ ఫర్ గుంటూరు, ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఎన్ ఫర్ నాగాలాండ్, ఈ ఫర్ ఇథోపియా, ఎస్ ఫర్ సింగపూర్. సార్ నాకు స్పెల్లింగ్ అర్థమైంది. మీరు గణేష తర్వాత ఏంటి కంపెనీ పూర్తి పేరు ఏంటి సార్? అంటే గణేష పేరు మీద చాలా ఉన్నాయి సార్, మీరు క్లియర్గా చెప్పగలిగితే నేను కూడా చూస్తాను. సరే అనంతరాజు, ఇది 150లో కొనన్నారు గణేష, మరి 150 ఎప్పుడు ఉందో మరి? ఇది ఉన్నాయండి. గణేష కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అయితే 150లో కొన్నా, అంటే ప్రస్తుతం 195లో ఉంది. గణేష కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అయితే 195 ఉందండి, ఒకవేళ అది అవ్వచ్చు. ఓకే సరే. అనంతరాజు వారు ఏమన్నారండి? అనంతరాజు ఎంతలో తీసుకున్నారు? ఏం చెప్పలేదండి, ఇది ఒకటే చెప్పారు. గణేష మాత్రమే లాస్ట్లో ప్రైస్ చెప్పారు, అనంతరాజు చెప్పలేదు. హోల్డ్ చేస్తానని. అనంతరాజు ఒకవేళ మీరు అంటే తీసుకున్నది లాస్లో ఉంటే సార్ హోల్డ్ చేయండి, పర్వాలేదు.
కొద్దిగా డౌన్ వస్తుందండి. టెక్నికల్గా కూడా వీక్గా కనిపిస్తుంది మనకి. 445 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం 485లో ఉందండి. 445 వరకు వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకుని తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి సార్. సార్ మిగతా స్టాక్స్ నాకు క్లియర్గా వినపడలేదు, మరోలా అనుకోవద్దు, కాబట్టి నేను క్లియర్గా చెప్పలేదు. రైట్ సార్, రైట్ అండి సార్. మరి సుధాకర్ రెడ్డి గారు తప్పనిసరిగా అంటే మళ్ళీ ఫ్రైడే సార్ వస్తారు, ఈ మధ్యలో కూడా వస్తుంటారు, మా ప్రోగ్రామ్ వాచ్ చేస్తూ ఉండండి. తప్పనిసరిగా మళ్ళీ మీరు ఫస్ట్ కాల్ చేయండి, నా 828కి కాల్ చేయండి సుధాకర్ రెడ్డి గారు. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్, మేక్ ద ప్రోగ్రామ్ వెరీ వెరీ లైవ్ అండ్ గివెన్ వాల్యుబుల్ అడ్వైజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్ వెంకట్ సార్. సో వెల్కమ్. చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.